హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్, మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వచ్చేసరికి వైఫై స్పీడ్ ఎలా పెంచుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం అనమాట. ఎందుకంటే బేసిక్గా మనం చూసుకున్నట్లయితే ఏదైతే వైరస్ ఉందో, మహమ్మారి వైరస్, దానివల్ల మనకి చూసుకున్నట్లయితే అందరూ కూడా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చేస్తున్నారన్నమాట. సో చాలా వరకు కంపెనీస్ అన్ని కూడా మనకి పీసీస్ కానీ లేదా ల్యాప్టాప్స్లోనే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా మనకైతే వర్క్స్ అయితే చేస్తున్నాయి అనమాట. సో మనం చూసినట్లయితే ఓవరాల్గా కంట్రీ వైడ్గా కూడా ఇదే జరగడంతో మనకి ఓవరాల్గా ఏదైతే వైఫై ప్రొవైడర్స్ ఉన్నారో వాళ్ళు ఎక్కువ బర్డెన్ అనేది పడేసి మనకి వైఫై స్పీడ్ అనేది తగ్గుతుందన్నమాట. బేసిక్గా మనం చూసుకున్నట్లయితే సో ఇట్లా మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటప్పుడు నెట్వర్క్ అనేది స్పీడ్గా లేకపోతే మనకి ఏదైతే వైఫై వస్తుందో అది మనకి స్పీడ్గా లేకపోతే మనం చేయాల్సిన వర్క్ అయితే కరెక్ట్గా చేయలేమన్నమాట. సో దాన్ని బేస్ చేసుకుని ఈరోజు ఒక వీడియో చేద్దాం అనేది అయితే నేను అనుకున్నాను అనమాట. బేసిక్గా నాకు 2 డేస్ నుంచి అయితే కొంచెం కాఫ్ అండ్ కోల్డ్ అయితే ఉందన్నమాట. సో యాక్చువల్గా ఈ 10 డేస్ వరకు ఎటువంటి వీడియో చేయొద్దు అనుకున్నాను. కాకపోతే ఇది ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇది ఒక్క వీడియో చేద్దామని అయితే అనుకున్నాను. ఇక ఆలస్యం చేయకుండా ముందుగా అసలు మనం ఏమేమి చిన్న మైనర్ మిస్టేక్స్ మనం చేసే మిస్టేక్స్ అనుకోవచ్చు, లేదా మీకు కొన్ని టిప్స్ అనుకోవచ్చు అనమాట. సో ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అయితే కొంచెం మీకు ఇప్పుడున్న వైఫై స్పీడ్ అయితే కొంచెం స్పీడ్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, మీకు ఎంతో కొంత అయితే ఖచ్చితంగా హెల్ప్ అయితే అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక మనం ఫస్ట్ టిప్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు వచ్చేసి ఏదైతే వైఫై ఉంటుందో మన ఇంట్లో వైఫై చూసుకున్నట్లయితే మన ఇంట్లో చిల్డ్రన్స్ కానీ లేదా పెద్దవాళ్ళు కానీ మనం ఎంతమంది అయితే ఉన్నామో అంతమంది కూడా మన మొబైల్స్లో లాగిన్ అవుతుంటాం. అలానే మనం చూసుకున్నట్లయితే సిస్టమ్స్ నుంచి యాక్సెస్ చేస్తుంటాం, అలానే ల్యాప్టాప్స్ నుంచి యాక్సెస్ చేస్తుంటాం అనమాట. సో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటారో, ఎవరికైతే మేజర్గా వర్క్ ఉంటుందో, వాళ్ళు ఏదైతే సిస్టంలో వర్క్ చేస్తున్నారో ఆ సిస్టమ్ తప్ప ఎవరైతే లాగిన్ అయ్యారో వాళ్ళన్ని డివైజెస్లు కూడా లాగౌట్ అయితే చేయండి అనమాట. ఎందుకంటే బేసిక్గా చూసుకున్నట్లయితే మనం వైఫై అనేది ఎలా వర్క్ అవుతుందంటే, మీరు ఒక డివైస్ కనెక్ట్ చేస్తుంటే ఫుల్ ఆఫ్ స్పీడ్ అనేది ఆ డివైస్కి వస్తుంది. ఒకవేళ మీరు 2 డివైజెస్ కనుక వైఫై అనేది కనెక్ట్ అయి ఉంటే మాత్రం మీకు ఆ 2 డివైజెస్ మధ్య స్పీడ్ అనేది డివైడ్ అవుతుందన్నమాట, అంటే షేర్ అవుతుందన్నమాట. సో దాన్ని బేస్ చేసుకున్నట్లయితే మీకు వైఫై స్పీడ్ అనేది తగ్గుతుందన్నమాట. ఎవరికైతే ఇంట్లో మేజర్గా వర్క్ చేస్తున్నారు వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే కనెక్ట్ చేసుకోండి. బేసిక్గా మన ఇంట్లో చూసినట్లయితే ఇప్పుడు ఏదైతే ఎఫెక్ట్ ఉందో, ఈ మహమ్మారి ఎఫెక్ట్ వాళ్ళందరూ ఎంటర్టైన్మెంట్కి అయితే అలవాటు పడ్డారు అనమాట. యూట్యూబ్ కానీ, ఇంట్లో చిల్డ్రన్స్ చూసుకున్నట్లయితే యూట్యూబ్లో వీడియోస్ కానీ, అలానే అమెజాన్ ప్రైమ్ అని వివిధ రకాల స్ట్రీమింగ్ అయితే చేస్తుంటారు అనమాట. సో దానివల్ల కూడా మీకు ఒక సైడ్ మీకు డేటా కన్జ్యూమ్ అవుతుంది, అలానే ఇంకో సైడ్ చూసుకున్నట్లయితే మీకు కావాల్సిన స్పీడ్ అంతా కూడా అటు మీకు షేర్ అవుతుంది అనమాట. సో ఇట్లాంటివి జరగకుండా ఉండాలి, మీకు పర్ఫెక్ట్గా మీకు ఇంటరప్షన్ లేకుండా మీరు వర్క్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఏదైతే ఇంపార్టెంట్ డివైస్ ఉందో ఆ డివైజెస్లో తప్ప మిగతా డివైజెస్ ఏవైనా సరే, ఇంట్లో ఉన్న మొబైల్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, డెస్క్టాప్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మేబీ అన్నింటిలో కూడా మీరు ఖచ్చితంగా అయితే మీరు వైఫైని అయితే డిస్కనెక్ట్ చేయాలన్నమాట. మీరు ఏదైతే వాడుతున్నారో దాంట్లో మాత్రమే చేసుకుని ఖచ్చితంగా మీరు ఎంతైతే స్పీడ్ని అయితే యాక్టివేట్ చేసుకున్నారో మీరు మీ ప్లాన్లో ఖచ్చితంగా అంత స్పీడ్ అయితే మీ సిస్టమ్కి అయితే వస్తుంది. ఎక్కడ కూడా మీకు ఇంటరప్షన్ అయితే ఉండదు. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టిప్ చూసుకున్నట్లయితే మీరు ఏదైతే సిస్టంలో మీరు వర్క్ చేస్తుంటారో ఆ వర్క్ చేసే సిస్టమ్కి మాత్రం మీరు వైఫై యాక్సెస్ కాకుండా మీరు ఖచ్చితంగా ల్యాన్ అయితే యూజ్ చేయండి అనమాట. ఎప్పుడైతే మీరు ల్యాన్ యూజ్ చేస్తారో, ల్యాన్ యూజ్ చేసినప్పుడు మీకు నెట్వర్క్ స్పీడ్లో డ్రాప్ అనేది ఉండదన్నమాట. మీకు చాలా ఫాస్ట్గా అయితే యాక్సెస్ అయితే చేయొచ్చు. మెయిన్ థింగ్ మీరు చూసుకున్నట్లయితే రూటర్, ఈచ్ అండ్ ఎవ్రీ రూటర్లో మీరు చూసినట్లయితే 2 నుంచి 5 వరకు ఎన్నో ఒకరిని మీకు ఎక్స్టర్నల్ ల్యాన్ పోర్ట్స్ అయితే ఉంటాయి అన్నమాట. మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్. మేబీ ఇప్పటివరకు అయితే వాడకపోయినట్లయితే ఖచ్చితంగా ఇప్పటి నుంచి అయితే మీరు ఏదైతే వర్క్ చేస్తారో ఆ సిస్టంలో ఖచ్చితంగా మీరు ల్యాన్ పోర్ట్ ద్వారా అయితే మీరు అయితే ఇంటర్నెట్ని అయితే యాక్సెస్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో వైఫై అయితే యూజ్ చేయకండి. అండ్ ఇందాక చెప్పినట్టుగా ఎక్కువ మందిని మీరు వైఫై కూడా కనెక్ట్ చేయకుండా ఉండి మీరు ల్యాన్ పోర్ట్ యూజ్ చేసినట్లయితే చాలా వరకు కూడా మీకు ఏదైతే నెట్వర్క్ స్పీడ్ ఉంటుందో చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టిప్ చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ టిప్ మీరు చూసుకున్నట్లయితే ఏదైతే వైఫై రూటర్స్ ప్లేసింగ్ ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు వైఫై రూటర్స్ తీసుకెళ్ళి మీరు ఏదైతే బీరువాస్ కానీ, డ్రెస్సింగ్ టేబుల్స్ కానీ ఏదైనా సరే ఒక పెద్ద ఐటమ్ ఉండి దాని బ్యాక్ సైడ్ పెట్టినట్టయితే మీకు ఏదైతే ఫ్రీక్వెన్సీ రేంజ్ అనేది మీకు కొంచెం దెబ్బతింటుంది అనమాట. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వైఫై రూటర్ ప్లేసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇంట్లో చూసుకున్నట్లయితే మీరు రెగ్యులర్గా ఒక ప్లేస్ నుంచి యాక్సెస్ చేస్తున్నారు, ఏదైనా సరే మీరు బెడ్రూమ్ కానీ లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మేబీ మీ ఏరియాలో ఎక్కడైనా ఒక ప్లేస్ నుంచి యాక్సెస్ చేస్తున్నారు, మీ ఫిక్స్డ్ ప్లేస్ అది అనుకుంటే మాత్రం మీకు నియర్గా మీకు ఫేసింగ్లో ఉండాలన్నమాట. ఖచ్చితంగా రూటర్ అనేది మీకు మధ్యలో ఎటువంటి ఆబ్జెక్ట్ కూడా మీకు రూటర్కి మధ్యలో అది డిస్టర్బ్ చేసేటట్టుగా ఉండదు. మీరు అలా చూసుకున్నట్లయితే ఏదైతే నెట్వర్క్ రేంజ్ అంటే ఏదైతే ఫ్రీక్వెన్సీ రేంజ్ ఉంటుందో అది మీకు చాలా వరకు స్పీడ్గా వస్తుంది. మీకు నెట్ కూడా మీరు ఫాస్ట్గా అయితే యాక్సెస్ చేయగలరన్నమాట. సో ఈ ఒక్క విషయంలో మీరు కొంచెం కేర్ అయితే ఖచ్చితంగా అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టిప్ చూసుకున్నట్లయితే ఇది కొంచెం ఈ టైంలో ఇది పాసిబుల్ కాకపోవచ్చు, బట్ ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఇట్లాంటి సిచ్యువేషన్ కాకుండా వేరే సిచ్యువేషన్లో యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేస్తున్నాను. అది వచ్చేసి ఏంటంటే వైఫై రిపీటర్స్ ఉంటాయన్నమాట. మీరు చూసుకున్నట్లయితే
ఏదైతే వైఫై వాడుతుంటారో ఆ వైఫై ఫ్రీక్వెన్సీ రేంజ్ అనేది ఇక్కడ నుంచి వస్తుంది కదా. ఒకవేళ మీరు బెడ్రూమ్లో యాక్సెస్ చేయాలి, మీకు చాలా డిస్టెన్స్ ఉందంటే, మీ ఇల్లు అనేది చాలా పెద్దగా ఉంది, ఆ వైఫై రూటర్ మీకు ఆ ఏరియాని కవర్ చేయలేకపోతుంది అనుకున్నప్పుడు ఏం చేయాలంటే, మీకు వైఫై రిపీటర్స్ అనేవి మీకు ఆన్లైన్లో దొరుకుతాయి అనమాట. సో ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్ మార్కెట్లో కానీ వాటిని కనుక మీరు పర్చేస్ చేసి మీరు ఏ ఏరియాలో ఉంటారో, మీ బెడ్రూమ్లో కావాలంటే బెడ్రూమ్లో దాన్ని ప్లగ్ఇన్ చేసుకున్నట్లయితే పవర్ సాకెట్లో మీకు దానికి మీరు సింక్ చేసుకున్నట్లయితే మీకు అదే ఫ్రీక్వెన్సీని మీకు అక్కడ మీకు ఆ ఏరియాలో మీకు అక్కడ ఫ్రీక్వెన్సీ రేంజ్ అంతా కూడా మీకు కవర్ అయి ఉంటుంది అనమాట. సో మీకు వైఫై మీరు ఎంత డిస్టెన్స్లో ఉన్నా కానీ రూటర్కి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. రైట్ నో ఇది నాట్ పాసిబుల్ అనమాట. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ఎటువంటి కొరియర్ సర్వీసెస్ కానీ మనకి ఎటువంటి షాపులు కానీ ఏవైతే లేవు కాబట్టి పై మూడింటిని అయితే మీరు ఖచ్చితంగా సీరియస్గా తీసుకోండి. ఇది ఆఫ్టర్ దట్ మీకు ఎప్పుడైనా సరే ఈ మహమ్మారి ఎఫెక్ట్ పోయాక మనకి అన్ని షాపులన్నీ ఓపెన్ అయినాక మీకు ఈ వైఫైలో కనుక ప్రాబ్లమ్స్ ఉంటే ఇటువంటి టిప్ని అయితే యూస్ చేయండి. సో ఈ వీడియో చూశాక మీకు కొంచెం ఎంతో కొంత హెల్ప్ అయిందని అయితే నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అనమాట. ఎందుకంటే ఏదైతే ఈ వీడియో ఉందో చాలా యూస్ఫుల్. రైట్ నో మనం చూసుకున్నట్లయితే 50% ఆల్మోస్ట్ 50% ఎంప్లాయీస్ కూడా మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేస్తున్నారన్నమాట. సో నెట్వర్క్లో ఇష్యూస్ వస్తే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా సరే మీకు నచ్చకపోయినా ఖచ్చితంగా అయితే షేర్ చేయండి. అండ్ అలానే మా ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను చేసే వీడియోలన్నీ కూడా మీకు ఇలా నోటిఫికేషన్ ద్వారా ఫాస్ట్గా మీకు స్వైప్ చేస్తూ కనపడకుండా ఆటోమేటిక్గా నేను అప్లోడ్ చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నోటిఫికేషన్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఈ రోజుకైతే ఇంతే. బై బై, జై హింద్.